అల్హమ్దులిల్లా పోయిన వీడియోలో మనం హదీసే జిబ్రీల్ గురించి తెలుసుకున్నాం. అందులో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లాం అంటే ఏమి, ఈమాన్ అంటే ఏమి, తర్వాత ఇహ్సాన్ అంటే విశ్వాసంలో ఒక స్థాయి, అది దాని గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత ప్రళయ దినపు సంకేతాలు సూచనల గురించి తెలుసుకున్నాం. ఖియామత్ సూచనల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రేమ మన యొక్క విశ్వాసానికి పునాది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇక ఆలస్యం చేయకుండా విశ్వాసం యొక్క ఈ పార్ట్ 2లో విశ్వాసం యొక్క నిర్వచనం అంటే ఈమాన్ అంటే ఏమిటి, దాని యొక్క నిర్వచనం, దాని మీద స్థిరత్వం, మరియు అదేవిధంగా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈమాన్కు సంబంధించి ఇంకా ఏమేమి విషయాలు చెప్పారో అవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా చూడండి, విశ్వాసం అంటే ఏమి? విశ్వాసం అంటే అర్థం ఏమిటంటే మనసుతో పూర్తిగా అంగీకరించడం, విశ్వసించడం. మరి విశ్వాసం కేవలం మనసుతో అంగీకరిస్తే సరిపోతుందా, లేదా నోటితో కూడా చెప్పాలా అనే విషయానికి వస్తే ఫికా హనఫీ వాళ్ళు మరియు మాతురిదియా వాళ్ళు ఏమంటారంటే విశ్వాసం అనేది మనసుతో పూర్తిగా అంగీకరించడం మరియు నోటితో ఉచ్చరించడం కూడా, అంటే సాక్ష్యం ఇవ్వడం, ఇది విశ్వాసం యొక్క అర్థం. అదేవిధంగా అషారియా వాళ్ళు ఏమంటారంటే, అంటే ఫికా షాఫీ వాళ్ళు విశ్వాసం అంటే కేవలం మనసుతో అంగీకరించడమే, బయటికి చెప్పాల్సినటువంటి పని లేదు అంటారు. కానీ ఒక హదీస్ ఉంది ఇబ్నే మాజాలో, దాని ప్రకారం హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తున్నారు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధంగా పలికారు, విశ్వాసం అనగా మనస్ఫూర్తిగా అంగీకరించడం, నోటితో ధృవీకరించడం మరియు అవయవాలతో ఆచరించడము అని. కాకపోతే ఈ హదీసు జయీఫ్ అని చెప్పేసి చాలా మంది చెప్పారు, కానీ దీని యొక్క సనదు చాలా ఉత్తమమైన సనదు, అహ్లె బైత్ సనదులో వస్తుంది ఇది. కాబట్టి దీని ప్రకారం మనం చూసుకున్నట్టయితే అన్నీ వచ్చేస్తాయి. అంటే విశ్వాసం అంటే మనసుతో అంగీకరించడం కూడా వస్తుంది, నోటితో చెప్పడం కూడా వస్తుంది, సాక్ష్యం ఇవ్వడం, అదేవిధంగా ఆచరణ కూడా విశ్వాసంలో భాగం అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే మాతురిది వాళ్ళు ఏమంటారంటే, ఫికా హనఫీ వాళ్ళు కేవలం విశ్వాసం నోటితో ఉచ్చరించి మనసుతో అంగీకరిస్తే సరిపోతుంది, అయితే పరిపూర్ణ విశ్వాసం కావాలంటే మాత్రం ఆచరణలు తప్పనిసరి అంటారు. అంటే విశ్వాసి, పరిపూర్ణ విశ్వాసి ఎప్పుడవుతాడంటే కేవలం కలిమా చదివి పడుకుంటే కాదు, ఆచరణలు అంటే అర్కానే ఇస్లాం మనం ఏదైతే ఇంతకుముందు చెప్పామో, ఈమానియాత్ మనం ఏదైతే ఇంతకుముందు చెప్పామో వాటి మీద ఆచరణ ఉండాలి. ఆమాలే సాలిహా చేసినప్పుడే ఒక విశ్వాసి యొక్క విశ్వాసం పరిపూర్ణమవుతుంది, కామిల్ అవుతుంది. కామిల్ విశ్వాసికే మనము స్వర్గం అనేది చెప్పడం జరిగింది. ఇక నార్మల్ విశ్వాసికి ఎవరైతే ఇస్లాంలో తెచ్చింటాడో ఆమాలు సరిగా లేవు, ఫికా హనఫీ మరియు మాతురిది వాళ్ళ యొక్క అఖీదా ఏమంటే ఇటువంటి విశ్వాసి స్వర్గంలో పోతాడు, కానీ అతని యొక్క ఆమాల ప్రకారంగా పాపాలకన్నిటికీ శిక్ష అనుభవించిన తర్వాత స్వర్గంలో పోతాడు. ఎవరైతే పరిపూర్ణ విశ్వాసి ఉంటాడో ఆచరణలతో సహా, కామిల్ ఈమాన్ అంటారు దాన్ని, అటువంటి విశ్వాసి మాత్రం అల్లాహ్ తఆలా వద్ద స్వర్గానికి అర్హుడవుతాడు, స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు నూరుల్ మసాబీహ్ యొక్క పుస్తకంలో జిల్దు మొదటి గ్రంథంలో తెలుస్తాయి, లేదా మీరు కావాలంటే హిదాయతుల్ మసాలిక్ ఫీ హల్ తఫ్సీరుల్ మదారిక్ లో కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు చూడవచ్చు. ఇకపోతే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, కేవలం కలిమా చదువుతానో, లేదంటే నమాజులు ప్రారంభిస్తానో, లేదంటే ఉపవాసాలు చేస్తున్నారనో, ఇక మన విశ్వాసానికి ఏం ఢోకా లేదు, లేదా ఇంకొంతమంది ఫలానా వాళ్ళ దగ్గర శిష్యరికం చేసినారనో, లేదా ఫలానా వాళ్ళ దగ్గర కూర్చుంటున్నామనో, లేదా రకరకాలుగా వాళ్ళ యొక్క విశ్వాసం పరిపూర్ణమైంది అనేటువంటి భావనలో ఉంటారు, మరియు వాళ్ళు ఎప్పటికీ గుమ్రాకారు, ఇంకా స్థిరత్వం మీదే ఉంటారనేటువంటి భావనలో ఉంటారు. సర్టిఫికెట్లు కూడా తీసుకొని కూర్చుంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి భావన. ఎందుకంటే విశ్వాసంపై, మతంపై స్థిరంగా ఉండడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసును గురించి మీకు చెప్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక వ్యక్తి వస్తారు. సుఫియాన్ బిన్ అబ్దుల్లా సఖవీ గారు తెలియజేస్తున్నారు. ఆయన అంటున్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఒక్క విషయం నేర్పండి. ఎలాంటి విషయం అంటే అది మీ తర్వాత నేను ఎవరిని కూడా అడిగేటువంటి అవసరం రాకూడదు,
అలాంటి విషయం నేర్పండి నాకు అని చెప్పేసి అడుగుతారు. దానికి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమంతు బిల్లా, కుల్ ఆమంతు బిల్లా, పలుకు అల్లాను విశ్వసిస్తున్నాను అని చెప్పేసి, మరియు దానిపైన స్థిరంగా ఉండు, ఇస్తిఖామత్ను ప్రకటించు, ఇస్తిఖామత్గా ఉండు, స్థిరంగా ఉండు చచ్చేంత వరకు దానిపైన అని అంటారు. ఇది ఎంత తేలిగ్గా ఉంది వినడానికి, ఎంత తేలిగ్గా ఉంది. ఏముంది, అల్లాహ్ను విశ్వసిస్తున్నాం, దానిపైన స్థిరంగా ఉంటాం. కానీ అది ఎంత కష్టమో తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్ ఉంది, ఈ హదీసును పూర్తిగా వినండి, దాని యొక్క భావం మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఉమ్మే సల్మా రదియల్లాహు తఆలా అన్హా గారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఓ ఉమ్ముల్ మోమినీన్, ఓ విశ్వాసుల మాతృమూర్తి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ దువాని ఎక్కువగా చేసేవారు అని. దానికి ఉమ్మే సల్మా రదియల్లాహు తఆలా అన్హా గారు అంటున్నారు, ఆయన ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు యా ముకల్లిబల్ కులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్, యా ముకల్లిబల్ కులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్. దాని అర్థం ఏమిటంటే, ఓ హృదయాలను మార్చేవాడా, నా హృదయాన్ని నీ మతంపై స్థిరంగా ఉంచు అని చెప్పేసి దువా చేసేవాడు. దానికి ఆ వ్యక్తి అడుగుతున్నారు. మరొక ఉల్లేఖనంలో హజరత్ అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారు అడుగుతారు, ఓ ప్రవక్త, మేము మిమ్మల్ని విశ్వసించాం, మీరు తెచ్చినటువంటి షరియత్ మీద విశ్వాసం తెచ్చాం, మరి మా గురించి మీరు భయపడుతున్నారా ఈ విధంగా అని అంటారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ప్రతి మానవుని యొక్క హృదయం కూడా అల్లాహ్ తాలా యొక్క 2 వేళ్ల మధ్య ఉంది, ఆయన స్థాయికి తగినట్టుగా. ఎందుకంటే అల్లాహ్ తాలాకు జిస్మ్ నుంచి, అంటే శరీరం నుంచి ఆయన పవిత్రుడు, వేళ్ల నుంచి ఆయన పవిత్రుడు. ఆయన స్థాయి ఏ విధంగా ఉందో దానికి తగిన విధంగా ఆయన దాన్ని ఎటు కావాలంటే అటు తిప్పుతాడు. ఆయన దాన్ని ఎటు కావాలంటే అటు తిప్పుతాడు. మంచి వైపుకి కావాలంటే మంచి వైపుకి తిప్పుతాడు, చెడు వైపుకి కావాలంటే చెడు వైపుకి తిప్పుతాడు. అందుకని నేను ఈ దువా చేస్తున్నాను అని చెప్పేసి అంటారు. అల్లాహ్ తఆలా ఎవరిని కావాలంటే వాళ్ళని సన్మార్గం వైపుకి తిప్పుతాడు, ఎవరిని కావాలంటే వారి యొక్క హృదయాన్ని అపమార్గం వైపుకి తిప్పుతాడు. చాలా మందిని మీరు చూసే ఉంటారు, సడన్ గా ఉన్నట్టుండి ఎంత మారిపోతాడంటే అతను మంచిగా, అసలు అతని యొక్క క్యారెక్టర్ మారిపోతుంది, దీనిలో అతని యొక్క లక్షణాలు మారిపోతాయి, ఆచరణలు మారిపోతాయి. సడన్ గా ఒక్కసారిగా అతను ఎలా మారిపోతాడంటే నమాజులు వదిలేస్తాడు, ఖురాన్ వదిలేస్తాడు. ఎంత భ్రష్టు పట్టిపోతాడంటే మనం ఊహించలేం. ఎంత భ్రష్టు పట్టిపోతారంటే మన కల్లో కూడా ఊహించలేం, ఈ వ్యక్తి ఈ విధంగా చేసేది అని చెప్పి. ఎందుకంటే విశ్వాసంపై స్థిరత్వం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ప్రతి క్షణం మనం అల్లాహ్ తాలా నుంచి దువా చేసుకోవాలా. ఈ రావి అంటున్నారు, ఈ హదీస్ ఉల్లేఖించినటువంటి రావి ఏం దువా చదువుతారంటే ఖురాన్ ఆయతను చదువుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సత్యం పలికారు అని. ఆ దువా ఏమిటంటే ఖురాన్లో వచ్చింది, సూరా ఆలి ఇమ్రాన్లో 8వ నంబర్ దువా, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇజ్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మ ఇన్నక అంతల్ వహాబ్. దీని అర్థం ఏమిటంటే, జ్ఞానులు ఈ విధంగా వేడుకుంటూ ఉంటారు అని అల్లాహ్ తఆలా తెలియజేశాడు. ఏమని అంటే, ఓ మా ప్రభు, నీవు హిదాయత్ ఇచ్చిన తర్వాత, సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తర్వాత మా హృదయాలలో వక్రత రానీయకు, మా హృదయాలలో వక్రత రానీయకు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, నిశ్చయంగా నీవే గొప్ప దాతవు అని. అంటే ఒక వ్యక్తికి సన్మార్గం లభించిన తర్వాత కూడా అతడు గుమ్రాయి అవకాశం ఉంది, అతడు దారి తప్పేటువంటి అవకాశం ఉందని అల్లాహ్ దువా నేర్పించాడు. రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇజ్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మ ఇన్నక అంతల్ వహాబ్. ప్రతి నమాజ్ తర్వాత చదివేటువంటి దువా ఇది. ప్రతి నమాజ్ తర్వాత చదవండి. ఎప్పుడు మీకు అనుమానం కలుగుతున్నా, మీ యొక్క మనసులో దీనికి సంబంధించి ఏ అనుమానం కలిగినా, ఏ విషయం అర్థం కాకపోయినా సరే ఈ దువా చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంత సామాన్యమైన విషయం కాదు దీనిపై స్థిరంగా ఉండడం అనేది. సర్టిఫికెట్లు తీసుకొని కూర్చోంటాడు ఈడప్పుడే, వీడి దీనే సక్రమంగా ఉండదు, పక్కనోని మతం మీద అప్పుడే, పక్కనోని ఈమాన్ మీద అప్పుడే కామెంట్ చేయడానికి సిద్ధపడి ఉంటారు. ఎప్పుడు ఏ క్షణమైనా మారిపోవచ్చు. ఎందుకంటే మన హృదయాలు అల్లాహ్ తాలా యొక్క చేతుల్లో ఆయన ఎటు కావాలంటే అటు తిప్పుతాడు. ఎందుకు తిప్పుతాడయ్యా ఆయన అంటే, నీవు అనే మాటల మూలంగా, నీవు చేసే చేష్టల మూలంగా, నీవు పెట్టే హింస మూలంగా, నీవు ప్రజలతో అనుసరించే విధానం మూలంగా అల్లాహ్ తాలా నీ హృదయాన్ని కూడా మార్చేస్తాడు. కాబట్టి జాగ్రత్త పడాలా. ఇవి 2 కూడా సహీ హదీసులు మరియు ఖురాన్ ఆయత్. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, దీని మీద అమలు చేయడం, దీనిపై స్థిరంగా ఉండడం ఆసాన్ కాదు,
సులభం కాదు, అత్యంత కఠినమైనటువంటి విషయం. ప్రతి క్షణం జాగరూకతతో మెలగాల, ప్రతి క్షణం భయపడాలి అల్లాహ్ తాలాకు. అల్లాహ్ స్థిరంగా ఉంచి ఈమాన్ మీద అని, స్థిరంగా ఉంచి ఈమాన్ మీద అని చెప్పేసి. ఈ హదీసులు తిర్మిజీలో 3522 మరియు 2140 నంబర్ హదీస్ సహీ హదీస్. కాబట్టి ఈ దువా గుర్తు పెట్టుకోండి. యా ముఖల్లిబల్ కులూబ్ సబ్బిత్ కల్బీ అలా దీనిక్, ఇది మరియు రబ్బనా లా తుజిగ్ కులూబనా బాద ఇజ్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మ ఇన్నక అంతల్ వహ్హాబ్. ఈ 2 దువాలు కూడా గుర్తుపెట్టుకోండి, చదివే ప్రయత్నం చేయండి. విశ్వాసం సామాన్యమైన విషయం కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తర్వాతి అంశం విశ్వాసం యొక్క శాఖలు. విశ్వాసాన్ని మనం దేంతో పోల్చొచ్చు అంటే ఒక ఖర్జూరపు చెట్టులాగా మనం పోల్చొచ్చు. దానికి కింద వేళ్ళు ఉంటాయి, కాండము ఉంటుంది, మరియు దానికి ఎన్నో శాఖలు ఉంటాయి, దానికి ఫలాలు ఉంటాయి. కాబట్టి కేవలం కలిమా మాత్రమే విశ్వాసం కాదు, ఆచరణలు అనేకమైనటువంటి లక్షణాలు కూడా విశ్వాసంలో భాగం. దాని గురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. విశ్వాసానికి 70 కంటే అధికమైనటువంటి శాఖలు ఉన్నాయి. చెట్టుకి ఏ విధంగా బ్రాంచెస్ శాఖలు ఉంటాయో ఆ విధంగా విశ్వాసానికి 70 కంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి. అందులో ఉత్తమమైన శాఖ లా ఇలాహ ఇల్లల్లా అని పలకడం, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని పలకడం. ఇది ఉత్తమమైనటువంటి శాఖ, ఉత్తమమైనది. మరియు అన్నింటికంటే చిన్న శాఖ ఏదంటే దారిలో హానికరమైనటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే దాన్ని తొలగించడం. ఇది అత్యంత చిన్న శాఖ. కాబట్టి దారిలో వస్తువును తొలగిస్తున్నావన్నా కూడా నీది నీ యొక్క విశ్వాస సూచన, నీ విశ్వాసంలో భాగం, నీ విశ్వాసం యొక్క శాఖ ఇది. ఈ హదీస్ మనకు బుఖారీలో 9, ముస్లింలో 153. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, విశ్వాసానికి 70 కంటే అధికంగా శాఖలు ఉన్నాయి. సిగ్గు కూడా అందులోటువంటి ఒక భాగమే. సిగ్గుపడడం, మొహమాట పడడం, ఇది కూడా విశ్వాసంలో భాగమే. చాలా మంది అంటూ ఉంటారు, సిగ్గు పడుతూ ఉంటే, మొహమాట పడుతూ ఉంటే, ఏందిరా నువ్వు మగాడి వేయండి సిగ్గు పడుతున్నావు, మొహమాట పడుతున్నావు అని చెప్పేసి. భయ్, సిగ్గు విశ్వాసంలో భాగం. మొహమాట పడుతున్నారు, హయా ఉంది అంటే అది విశ్వాస సంకేతం. అది దీనికి సంబంధించి ఒక హదీస్ చూడండి. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, ఒకసారి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడికో వెళ్తుంటే మార్గ మధ్యంలో ఒక అన్సార్ పురుషుడు కనిపించాడు. అతను తన సోదరుణ్ణి, తన తమ్ముణ్ణి, నీవు ఎందుకు మరి అంతగా మొహమాట పడుతున్నావు, ఎందుకు అంతగా సిగ్గుపడుతున్నావు అని మందలిస్తున్నాడు. దానికి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆగి ఆయన్ని ఏమీ అనద్దండి, ఎందుకంటే సిగ్గు అనేది విశ్వాసంలో భాగము అన్నారు. కాబట్టి మొహమాట పడేవాళ్ళు, సిగ్గు బిడియం కలిగి ఉండేవాళ్ళు, ఇదేమి అవలక్షణం కాదు, ఇది పురుష లక్షణం, విశ్వాసి అయినటువంటి పురుష లక్షణం ఇది. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. ఒక హదీస్లో వస్తుంది, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వయసులో ఉన్నటువంటి ఒక కన్య కంటే అధికంగా సిగ్గుపడేవారు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క లక్షణం గురించి వస్తుంది. చాలా మొహమాటస్తుడు. అదేవిధంగా ఉస్మానే గనీ రదియల్లాహు తఆలా అన్హు గారిని కామిలుల్ హయాయి వల్ ఈమాన్ అంటారు. ఆయన ఎంతగా సిగ్గుపడేవారు, ఎంతగా మొహమాట పడేవారంటే ఆయన బిరుదేమి కామిలుల్ హయా, ఉత్తముడు సిగ్గుపడ్డంలో. ఆయన యొక్క విశ్వాసం ఆ విషయంలో పరిపూర్ణం అని చెప్పేసి మన యొక్క అఖీదా ఉందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఉత్తమమైనటువంటి విశ్వాస భాగం ఏమి? లా ఇలాహ ఇల్లల్లా అని పలకడం. అందులో తక్కువ దర్జా ఉన్నదేమి? దారిలో ఉన్నటువంటి హానికరమైనటువంటి వస్తువుల్ని తొలగించడం, అందులో ఉన్నటువంటి తక్కువ దర్జా. మరి హయా అనేది ఈ మధ్యలో ఎక్కడో ఉండాలి, అది తక్కువ దర్జా కూడా కాదు. కాబట్టి సోదరులారా, ధైర్యంగా ఉండాలరా, మొగాడంటే నోటి మీద చెప్పాలరా, ఎక్కడైనా సరే దూసుకొని పోవాలరా. ఇది ఏమి విశ్వాసి యొక్క పరిపూర్ణ లక్షణం కాదు, పరిపూర్ణ విశ్వాసి యొక్క లక్షణం కాదు. అతను సౌమ్యుడు ఉంటాడు, అతను మొహమాట పడేవాడే ఉంటాడు, అతనికి బిడియం ఎక్కువ, సిగ్గు ఎక్కువ. ఇది విశ్వాసి యొక్క లక్షణం. మరొక హదీస్ చూద్దాం. కొన్ని ఆచరణలు, విశ్వాసాలు ఎలా ఉన్నాయంటే మన యొక్క విశ్వాసంతో పాటు లింక్ అయి ఉన్నాయి. అలాంటి ఒకానొక విశ్వాసం ఏమిటంటే హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారిని ప్రేమించడం మన యొక్క విశ్వాసానికి చిహ్నం, మన యొక్క విశ్వాసంలో భాగం. ముస్లిం షరీఫ్ హదీస్, సహీ ముస్లింలో 240 నంబర్ హదీస్,
హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు స్వయంగా ఉల్లేఖిస్తున్నారు, విత్తనం నేల నుండి చీల్చిన మరియు ఆత్మను సృష్టించిన ఆ మహోన్నతుడైనటువంటి అల్లా సాక్షిగా ఉమ్మి అయినటువంటి ప్రవక్త నాకు తెలిపారు, నన్ను విశ్వాసి మాత్రమే ప్రేమిస్తాడు మరియు నన్ను కపటి మాత్రమే ద్వేషిస్తాడు అని హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త గారి యొక్క మాటను చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే అలీని మనసారా ప్రేమిస్తున్నారో వారి మనసారా విశ్వాసం ఉంది. ఎవరైతే అలీని ద్వేషిస్తున్నారో రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క మనసులో కాపట్యం ఉంది, మునాఫిక్ ఉంది. ఇక్కడ ఒక విషయం మీకు తెలియజేయాలి, కాపట్యం గురించి మొదట్లోనే చెప్పాల్సింది ఇక్కడ చెప్తున్నాను. మనం ఏమన్నాం, విశ్వాసం యొక్క నిర్వచనం ఏమిటి? మనసుతో అంగీకరించడం మరియు నోటితో ఉచ్చరించడం కదా భయ్. ఇక్కడ ఒక విషయం ఉంది, ఒక వ్యక్తి మనసుతో అయితే విశ్వసిస్తాడు కానీ బయటికి చెప్పడు, దాచిపెట్టుకున్నాడు. మరి ఆ వ్యక్తి గురించి ఏమిటి అంటే, అతను మన దగ్గర ముస్లిం కాకపోవచ్చు, ఎందుకంటే అతడు బయటికి చెప్పలేదు, కానీ అల్లా వద్ద ముస్లిమే అతను. అదేవిధంగా దీనికి రివర్స్, ఒక వ్యక్తి మనసులో విశ్వసించలే, బయటికి మాత్రం మన దగ్గర చెప్తాడు. ఈ వ్యక్తి మన దగ్గర ముస్లిం కావచ్చు, కానీ అల్లా దగ్గర ఈ వ్యక్తి కపటి, మునాఫిక్. మునాఫిక్ అంటే ఎవరు? లోపల వేరేది ఉంటుంది, అల్లా మీద విశ్వాసం ఉండదు, పైకి మాత్రం అల్లా మీద విశ్వాసం ఉందంట. అటువంటి వ్యక్తి కపటి. మరి అలీని ద్వేషించేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే అతడు కపటి, అతడు మునాఫిక్ అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. కాబట్టి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి విషయంలో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఆయనను ప్రేమించి అందులో గులువు చేసి ఒక ఫిర్కా పోయింది, ఆయన్ను ద్వేషించి ఒక ఫిర్కా అయిపోయింది. కాబట్టి అలీ గారి విషయంలో జాగ్రత్త, ఆయన్ను ప్రేమించండి. అదేవిధంగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖనం, అన్సారులను ప్రేమించడం విశ్వాసానికి చిహ్నం, అన్సారులను ద్వేషించడం మునాఫిక్, కాపట్యానికి చిహ్నం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అన్సారులు అంటే ఎవరు? ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ముహాజిరీన్ అంటే హిజ్రత్ చేసి మక్కా నుండి మదీనాకు వచ్చినటువంటి సహాబాలకు ఆశ్రయం ఇచ్చి, వారికి ఉపాధినిచ్చి, ఆఖరికి వారి యొక్క భూముల్లో కూడా వాటాలనిచ్చి, ఆఖరికి వారి యొక్క ఇళ్లల్లో కూడా వాటాలనిచ్చి, రక్షణనిచ్చి, ఇస్లాంని అప్పటి ముస్లింలను ఆదుకున్నటువంటి వాళ్ళు, సహాయం చేసినటువంటి వాళ్ళని ఏమంటారంటే అన్సారులు అంటారు. అన్సార్ అంటే అర్థం సహాయం చేసేవాడు అని. ఆ సహాయకుల్ని, ఇస్లాం సహాయకుల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు విశ్వాసులు, వారి యొక్క విశ్వాసానికి చిహ్నం. ఎవరైతే వాళ్ళను ద్వేషిస్తారో వారి హృదయంలో విశ్వాసం లేదు. ఇక్కడ గమనించారా మీరు? విశ్వాసం కేవలం అల్లాతో ఆగిపోలే. చాలా మంది గుడ్డిగా చెప్తూ ఉంటారనమాట, కేవలం అల్లాతో ఆగిపోదు, అది ఫరిష్తాల మీద పోతుంది విశ్వాసం. మన విశ్వాసం పరిపూర్ణం కావాలంటే అదేవిధంగా అల్లా యొక్క గ్రంథాల మీద, అల్లా యొక్క ప్రవక్తల మీద, విధి వ్రాత మీద, ఖియామత్ మీద, అలీ గారిని ప్రేమించడం మీద, అన్సార్లను ప్రేమించడం మీద, సహాబాలను ప్రేమించడం మీద విశ్వాసానికి అనేక శాఖలు ఉన్నాయన్నాం కదా, ఆ శాఖలన్నీ ఇవే. మరి పరిపూర్ణ ముస్లిం నువ్వు అయ్యావా? పరిపూర్ణ విశ్వాసి నువ్వు అయ్యావా? అప్పుడే ఇక్కడ స్వర్గానికి నేను అర్హుణ్ణి అని చెప్పేసి కల్మా చదివేశాను, ఇక నేను స్వర్గానికి అర్హుణ్ణి, ఇక పోయేదే లేట్ ఏం లేదు అని చెప్పేసి భావిస్తూ ఉంటావే. ఎన్ని ఉన్నాయో నీ విశ్వాసానికి శాఖలు, ఒక్కసారి తీక్షణగా ఆలోచించు, వినే ప్రయత్నం చేయి, అమలు చేసేటువంటి ప్రయత్నం చేయి ఇన్షాల్లాహ్. మరో హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఒక విశ్వాసికి తన యొక్క విశ్వాసం మాధుర్యం ఎలా తెలుస్తుంది, అతను పరిపూర్ణ విశ్వాసి అవునా కాదా అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది? లేదా మనము ఒక మనిషిని ఇతను పరిపూర్ణ విశ్వాసయ్యా, ఇతని యొక్క విశ్వాసం పరిపూర్ణంగా ఉంది అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, హజరత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రదియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖనం, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి విన్నాను. ఆయన ఏమన్నారంటే, అల్లాహ్ తాలాను ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా స్వీకరించినటువంటి వ్యక్తి విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించాడు అన్నారు. రదీతు బిల్లాహి రబ్బం వబిల్ ఇస్లామి దీనం వబి ముహమ్మదిన్ నబియ్య. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే,
ఎవరైతే ఉదయం 3 సార్లు సాయంత్రం 3 సార్లు చదువుతారో చాలా వీటికి బషారతులు ఉన్నాయి, శుభ సూచనలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఒక శుభ సూచన ఏమిటంటే అల్లాహ్ తాలా ఈ వ్యక్తిని ఖయామత్తులో రాజీ చేస్తాడు అని, ఈ చదివేటువంటి వ్యక్తిని. ఎందుకంటే అంత సామాన్యమైనది కాదు ఇది చదివి ఆచరించడం. అల్లాను ప్రభువుగా ఒప్పుకున్నాను, నేను రాజీ అయ్యాను, ఇస్లాంని మతంగా రాజీ అయ్యాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా రాజీ అయ్యాను అని. దాని అర్థం ఏమిటో తెలుసా? నువ్వు ప్రతి దానికి నమ్మకం అల్లా మీద ఉంచుకోవాలి. ఎందుకంటే నీ ప్రభువును అల్లాగానే ఒప్పుకున్నావు. నువ్వు ఇస్లాం మతంలో ఉన్నటువంటి ప్రతి విషయానికి సంతృప్తి పడాలి. ఎందుకంటే నువ్వు ఇస్లాం మతంతో రాజీ అయ్యావు అంటున్నావు. నీవు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రతి పనితో రాజీ అవ్వాలి, దానిపై అమలు చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నువ్వు అంటున్నావు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా నేను రాజీ అయ్యానని. మరి ఆయన ప్రవక్తగా నువ్వు రాజీ అయినప్పుడు ఆయన మార్గం కాకుండా వేరే మార్గానికి పోతావా మరి నువ్వు? ఆయన మాట కాకుండా వేరే మాట వింటావా మరి నువ్వు? కాబట్టి ఆలోచించు సోదరా, నీ విశ్వాస మాధుర్యం ఎప్పుడు నువ్వు పొందుతావంటే అల్లాను ప్రభువుగా, ఇస్లాం మతాన్ని నీ యొక్క మతంగా, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నీ యొక్క ప్రవక్తగా నువ్వు ఎప్పుడైతే మనస వాచ కర్మన అంగీకరిస్తావో, మనస అంగీకరించడం చాలా సులువేనేమో, నీ కర్మన అంగీకరించడం చాలా కష్టం, నీ యొక్క అమలులో అంగీకరించడం చాలా కష్టం. ఎప్పుడైతే అంగీకరిస్తావో అమలు ఆ విధంగా రావాలి. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ హదీస్ మిష్కాతులో 9, ముస్లిం షరీఫ్లో 151. మరొక లక్షణం చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. విశ్వాసం యొక్క పరిపూర్ణత్వకు మరియు విశ్వాసి తన యొక్క విశ్వాస మాధుర్యాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తాడో తెలిపారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అల్లా కొరకే ప్రేమించేవారు, అల్లా కొరకే శత్రుత్వం వహించేవారు. తన కోసం కాదు, అల్లా కొరకే ప్రేమిస్తారు, అల్లా కొరకే శత్రుత్వం వహిస్తారు, మరియు అల్లా కొరకే ఇస్తారు ఏదన్నా ఇస్తే, మరియు అల్లా కొరకే ఆపుకుంటారు ఏదన్నా ఆపుకుంటే. ఎవరికి ఇచ్చినా అల్లా కొరకే, ఎవరికైనా ఇవ్వకోకుండా ఆపుకున్నా కూడా అల్లా కొరకే. అల్లా ప్రీతి కోసమే ఏం చేసినా వాళ్ళ యొక్క పనులన్నీ ఉంటాయో ప్రవక్త గారు అన్నారు. అటువంటి వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. సుబ్హానల్లా, సుబ్హానల్లా. ఈ లక్షణం వచ్చిందా మీకు? అల్లా కోసం మాత్రమే ప్రేమిస్తున్నారా? మీ యొక్క అవసరాల కోసం, మీ యొక్క కోరికల కోసం వ్యక్తుల్ని ప్రేమిస్తున్నారా? అల్లా కోసమే ద్వేషిస్తున్నారా ఎవరినైనా? లేదా మీకు సరిపోలేదనో, మీ మాట వినలేదనో, మీకు వ్యతిరేకంగా నడుచుకున్నారనో ద్వేషిస్తున్నారా? లేదా అల్లా కొరకే ఇస్తున్నారా? ప్రకటించుకోవడానికి ఇస్తున్నారా? చూపించుకోవడానికి ఇస్తున్నారా? ఇతరుల మెప్పు పొందడానికి ఇస్తున్నారా? అల్లా కొరకే ఇవ్వకోకుండా ఆపుకుంటున్నారా? లేదంటే నీకు సరిపోలేదని ఆపుకుంటున్నావా? నీ పేరు బయటికి రావడం లేదని ఆపుకుంటున్నావా? నీ గురించి చర్చించడం లేదని ఆపుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించండి. అల్లా కొరకే ప్రేమించేవాళ్ళు, అల్లా కొరకే శత్రుత్వం వహించేవాళ్ళు, అల్లా కొరకే ఇచ్చేవాళ్ళు, అల్లా కొరకే ఆపుకునేటువంటి వాళ్ళు, వీళ్ళు తమ యొక్క విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. మిష్కాతులో 30వ నంబర్ హదీస్, అబూదావుద్లో 4681, ప్రామాణికత హసన్ దర్జా యొక్క రివాయత్. మరొక హదీసులో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం, ఎవరిలోనైతే 3 విషయాలు ఉంటాయో అతడు తన యొక్క విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. తనకి తెలిసిపోతుంది ఆ విశ్వాసం టేస్ట్ ఏమనేది. అది ఒకటి, అందరికంటే ఎక్కువగా అల్లాను, ప్రియ ప్రవక్త గారిని ప్రేమించడం. మొదటి లక్షణం ఏమి? అల్లాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అందరికంటే ఎక్కువ ప్రేమించడం. మొదటి సెషన్లో కూడా నేను చెప్పాను, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మన యొక్క సంతానం కంటే, మన తల్లిదండ్రుల కంటే, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించినంత వరకు మనం విశ్వాసులం కాలేము అని ప్రవక్త గారు చెప్పారు. కాబట్టి మొదటి లక్షణం ఏమి? అల్లాను మరియు ఆయన ప్రవక్తని అందరికన్నా ఎక్కువగా ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా? ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. అల్లా మరియు ఆయన ప్రవక్త యొక్క ప్రేమ మధ్యలో ఎవరి ప్రేమైనా వస్తోందా మీకు అడ్డం? ఒక్కసారి ఆలోచించుకోండి. రెండవ కండిషన్, ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే, ప్రవక్త గారు అన్నారు, ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే అల్లా కోసమే ప్రేమించడం. ఫలానా వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావా? దానికి కారణం ఏమై ఉండాలి? నీ కోరిక కాదు, డబ్బు కాదు, అంతస్తు కాదు, పదవి కాదు, అల్లా కోసమై ఉండాలి. అలా ప్రేమిస్తున్నావా? రెండో లక్షణం పూర్తి చేసుకున్నాం. 3, అవిశ్వాసం వైపుకు వెళ్ళడం, కుఫ్రు వైపుకు వెళ్ళడం, షిర్కు వైపుకు వెళ్ళడం,
ఎలా ద్వేషించాలంటే నువ్వు ప్రవక్త గారు అంటున్నారు, నిన్ను నువ్వు అగ్నిగుండంలో పడేసుకోవడానికి, అగ్నిలో దూకడానికి నువ్వు ఎంతగా ద్వేషిస్తావో అంతగా ద్వేషించాలి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఆ వ్యక్తి తన యొక్క విశ్వాసాన్ని రుచి చూస్తాడు, ఆస్వాదిస్తాడు. మనకు అర్థం కావడంలే, ఆ విశ్వాస మాధుర్యం పొందినారు కాబట్టే సహాబాలు దేనికి లెక్క చేయలేదు, దేనికి లెక్క చేయలేదు. వాళ్ళకి ఏమీ అవసరం లేదు, అల్లా మరియు ఆయన ప్రవక్త చాలు, అల్లా మరియు ఆయన ప్రవక్త చాలు వాళ్ళకు. అందుకే వాళ్ళ యొక్క పేరు చరిత్ర నిలిచిపోయింది, ఖయామత్ వరకు నిలిచిపోయింది, ఖయామత్ తర్వాత కూడా నిలిచిపోతుంది. మన విశ్వాసం కూడా వారిలాగా కావాలంటే ఈ 3 లక్షణాలు కావాలి. అల్లా మరియు ఆయన ప్రవక్తను అధికంగా ప్రేమించడం, వారి మాట ముందు ఎవ్వరి మాట కూడా మనకు శిరోధార్యం కాకూడదు కాకూడదు కాకూడదు. అల్లా మరియు ఆయన ప్రవక్త యొక్క మాట ముందే మనం శిరస్సు వంచాలి, అది మొదటి లక్షణం కావాలి. అన్నిటికంటే ఎక్కువ వాళ్ళను ప్రేమించాలి. ఇక భార్య బిడ్డలను ప్రేమించినా, గురువును ప్రేమించినా, ఇమామును ప్రేమించినా, ఏ వ్యక్తిని నువ్వు ప్రేమించినా సరే ఆ ప్రేమ కోసమే ప్రేమించాలి. అల్లా ప్రేమ కోసం, ప్రవక్త గారి ప్రేమ కోసమే ప్రేమించాలి. ఫలానా ఆయన మతం గురించి చెప్తున్నాడు, మంచి విషయాలు చెప్తున్నాడు కాబట్టి అల్లా ప్రేమ కోసం నేను ఇతన్ని ప్రేమిస్తాను. నా భార్యను నేను ఎందుకు ప్రేమిస్తాను అంటే, అల్లా నాకు ఆమెను దగ్గర చేశాడు, అల్లాహ్ తఆలా నాకు ఆమె నుంచి నేను కొన్ని అవసరాలు తీర్చుకునేటువంటి అనుగ్రహాన్ని కల్పించాడు. నా సంతానాన్ని నేను ఎందుకు ప్రేమిస్తున్నాను, అల్లాహ్ తఆలా నాకు అనుగ్రహించినాడు, ఆయన అనుగ్రహం కాబట్టి ప్రేమిస్తున్నాను. అల్లా అనుగ్రహాన్ని ప్రేమించడం కంటే మించినటువంటి అనుగ్రహం ఇంకేముంటుంది చెప్పండి. అంతే తప్ప మన ప్రేమలు ఎలా తయారయ్యాయి, ఆ ప్రేమలు మనకు అల్లా ప్రేమ నుండి దూరం చేసే విధంగా మనం తయారు చేసుకుంటాం. అల్లా ఖురాన్లో స్వయంగా తెలియజేశాడు, మీ సంతానం మరియు ధనం, మీ యొక్క వ్యాపారాలు అల్లా జిక్ర్ నుంచి, అల్లా స్మరణ నుండి మిమ్మల్ని దూరం చేయకూడదు అని. కానీ మన ప్రేమ ఎంత దారుణ స్థితికి పోయింది అంటే, అల్లా ప్రేమ ముందు సంతానం మీద ప్రేమ, ధనం మీద వ్యామోహం, వ్యాపారం మీద ఉన్నటువంటి ప్రేమ మనల్ని నమాజు నుంచి దూరం చేస్తున్నాయి. మరి ఎలా పరిపూర్ణ విశ్వాస అవుతాం మనం? ప్రేమిస్తే అల్లా కోసం కదా ప్రేమించాల్సింది. మరి అల్లా కోసం ఎక్కడుంది ఇక్కడ ప్రేమ? అల్లా స్మరణే లేని ప్రేమ ఎక్కడిదయ్యా? ఏ ప్రేమ అయితే నిన్ను అల్లా స్మరణ నుంచి దూరం చేస్తుందో అది లవ్ అల్ హదీస్ అవుతుంది. అది సూరా లుక్మాన్లో చెప్పినటువంటి విధంగా నిన్ను ఆ వైపుకు లాగేసుకున్నటువంటి ప్రేమ, అల్లా మార్గం నుంచి భ్రష్టు పట్టించినటువంటి ప్రేమ అవుతుంది తప్ప అది అల్లా కోసం ప్రేమ అవ్వదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సోదరులరా. ఈ హదీస్ బుఖారీలో 16వ నంబర్ హదీస్, ముస్లింలో 166వ నంబర్ హదీస్. అన్ని సహీ హదీసులు చెప్తాను నేను. విశ్వాసం అంటే అంత ఆషామాషి విషయం కాదు, మర్చిపోయి కూర్చోవడానికి కల్మా చదివి. దాని తర్వాత మరొక విషయం, విశ్వాసానికి చిహ్నం ఏమిటి, సంకేతం ఏమిటి? మన హృదయంలో విశ్వాసం ఉంది, ఈమాన్ ఉంది అనేదానికి లక్షణం ఏమిటంటే జాగ్రత్తగా వినండి. హజరత్ అబూ ఉమామా రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక వ్యక్తి, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈమాన్ అంటే ఏమిటి, ఈమాన్కు గుర్తు ఏమిటి అన్నాడు. విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాసం ఉందనే దానికి గుర్తు ఏమిటి, నిషాని ఏమిటి అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, జాగ్రత్తగా వినండి, నీకు పుణ్యం మంచిదిగా, నీ చెడు నీకు చెడుగా అనిపించాలి. నువ్వు చేసే మంచి పని నీకు పుణ్యకార్యంగా, నువ్వు చేసే చెడు కార్యం నీకు పాపంగా అనిపించాలి, చెడ్డదిగా అనిపించాలి, అప్పుడు నీవు మోమిన్గా భావించు అన్నారు. దీని అర్థం చూసినారా మీరు? అంటే విశ్వాసి పాపం చేయడని కాదు, తప్పు చేయడని కాదు, కానీ తప్పు చేసినప్పుడు వాడు నేను తప్పు చేశానని బాధపడతాడు, వాని తప్పును ఒప్పుకుంటాడు, మంచి చేస్తే సంతోషిస్తాడు. అల్లాహ్ తఆలా దయ వల్ల నేను ఒక మంచి పని చేశాను, వల్ల దీన్ని అంగీకరించు అని చెప్పి ఎంత డీప్ పాయింట్ చెప్పినారు చూడండి, లోతైన పాయింట్. నీ మంచి నీకు, నీ పుణ్యకార్యం నీకు మంచిగా అనిపించాలి, నీకు మంచిగా అనిపించాలి, నీ చెడు కార్యం నీకు చెడుగా అనిపించాలి, అప్పుడు నువ్వు మోమిని. మనం ఎట్లుంటామంటే చెడు పని చేసినాం, ఇంకా వాటికి ఒప్పుకుంటే సరిపోతుంది, లేదు ఇది అట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా కాబట్టి నేను అట్లా చేసినాను, ఇది ఇట్లా జరిగింది కాబట్టి నేను ఇట్లా చేసినాను, ఇందులో నేను ఇట్లా తావీలు చేస్తాను, దీనికి ఈ సందర్భం ఉంది కాబట్టి ఇట్లా చేసినాను. ఇవి విశ్వాసులు చెప్పారు. వాళ్ళ మంచి వాళ్ళకు మంచి అనిపిస్తుంది, వాళ్ళ చెడు వాళ్ళకు చెడు అనిపిస్తుంది. కొన్ని సార్లు అయితే మంచి పని చేసి కూడా వాళ్ళు ఏ విధంగా తప్పించుకొని తిరుగుతారు అంటే, ఎక్కడ షిర్కే అస్గర్, చిన్న షిర్క్ అంటే లోకులకు చూపించుకోవడం ఎక్కడ వస్తుందో
ప్రకటించుకోవడం ఎక్కడొస్తుందో అని చెప్పేసి వాళ్ళు ముఖాన్ని దాచుకొని పోతూ ఉంటారు. అంతగా భయపడతారు విశ్వాసులు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆ వ్యక్తి అడిగాడు, ఓ ప్రవక్త, మరి పాపం అంటే ఏమిటి? మీరేమో చెడును చెడుగా భావించాలన్నారు కదా, మరి ఆ పాపం అంటే ఏమిటి అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఆ పాపపు గుర్తేమిటి అని అడిగారు. మనం పాపం చేస్తామో లేదో ఆ పాపం గుర్తేమిటి, నిషాని ఏమిటి? ప్రవక్త గారు అన్నారు, నీ హృదయంలో అనుమానం, సంకోచం ఏర్పడితే దాన్ని వదిలే, ఎందుకంటే అనుమానాస్పదమైనటువంటి పని పాపం అవ్వడానికి చిహ్నము అని చెప్పేసి. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. మనము అనుమానంలే కన్ఫర్మేషన్తోనే చేస్తాం. ప్రవక్త గారు అంటున్నారు, నీ హృదయంలో అనుమానం వచ్చింది చూడు, ఈ పని మనకు హలాలో హరాము, నాకు ఎందుకో డౌట్ వస్తుంది అని వదిలేస్తున్నావా? ఇది విశ్వాసానికి సూచన. ఇది విశ్వాసి లక్షణం. ఇది డౌట్ఫుల్ పనులు, అనుమానాస్పద పనులు ఎప్పుడు విశ్వాసి చెయ్యడు. ఇది ఇందులో ఉందిలే భయ్, ఫలానా వాళ్ళు ఫత్వాలు ఇచ్చినారంట, ఫలానా వాళ్ళు ఆచరిస్తారంట. లేదు భయ్, డౌట్ ఉంది భయ్, ఎందుకు మనం అంత డౌట్ఫుల్ పనులు చేయాలంటే, లేదు పక్కనోని మీద నమ్మకం ఎక్కువ, నీ మనసులో మాత్రం రావడంలే. నీ మనసులో వచ్చిన అనుమానం ఉన్నా కూడా చెడ్డది అని చెప్పేసి అట్లే అమలుకు ముందుకు పోతుంటారు. ఎందుకంటే ధనం మీద ఆశ, పరపతి మీద ఆశ, ప్రపంచం మీద ఆశ. గుర్తుపెట్టుకో, నీ విశ్వాసం పరిపూర్ణం కాలే. అది హలాల్ అయి ఉండొచ్చు, హరామ్ అయి ఉండొచ్చు, తర్వాత నిరూపించే ప్రయత్నం చేద్దాం. ప్రవక్త గారు ఏమంటున్నారు, నీ మనసులో సంకోచం వచ్చిందా, వదిలే ఫస్ట్ దాన్ని. అనుమానం వచ్చిందా, వదిలే. ఎందుకంటే ఇది విశ్వాసం యొక్క లక్షణం, ఇది విశ్వాసి లక్షణం. ఈ హదీస్ మిష్కాత్లో 45, ముస్నదే అహ్మద్లో 22,519, ప్రామాణికత సై హదీస్. ఇక తర్వాత మనం పరిపూర్ణ విశ్వాసి కామిల్ ఈమాన్, కామిల్ ముమిన్, పరిపూర్ణ విశ్వాసి యొక్క లక్షణం చూద్దాం, విశ్వాసం యొక్క స్థాయిలు చూద్దాం. హజరత్ ఇబ్నే మసూద్ రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం, ముస్లిం షరీఫ్ హదీస్ ఇది. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. ఆయన ఏమంటున్నారంటే, నాకంటే ముందు ప్రవక్తలకు ప్రతి జాతిలో కూడా సహాయ సహకారాలు అందించేవారు మరియు అనుసరించేవారు, విధేయత చూపేవారు ఉన్నారు. ఇంతకుముందు కూడా ఎంతమంది ప్రవక్తలు వచ్చినారు, వాళ్ళ మీద కూడా ఈమాన్ తెచ్చినారు, వాళ్ళను అనుసరించినారు, వాళ్ళను ప్రేమించినారు. తర్వాత ప్రవక్త గారు అంటున్నారు, కానీ ఆ తరం గడిచిపోయిన తర్వాత కొంతమంది చరిత్రహీనులు జన్మించారు. వారు తాము చెప్పింది చేయరు, ఆదేశించబడిన దాన్ని చేసేవాళ్ళు. ప్రవక్తలు చెప్పింది చేసేవాళ్ళు కాదు, వాళ్ళు ఏదైతే ఆదేశించలేదో ఇట్లాంటి దాళ్ళను వీళ్ళ తరఫు నుంచి పెట్టి, బిదతులను ముందు పెట్టి వీళ్ళ గొప్పల కోసం పనులు చేసేవాళ్ళు అన్నమాట. ప్రవక్త గారు అంటున్నారు, దీంట్లో కూడా వస్తారు, ఈ ఉమ్మత్తులో కూడా వస్తారు. ఇటువంటి వారితో తన చేతి ద్వారా పోరాడిన వాడు పరిపూర్ణ విశ్వాసి. సుబ్హానల్లాహ్. మీకు చెప్తారు చూడండి ఒక హదీసు, మీకు ఎక్కడైనా చెడు కనిపిస్తే చేత్తో పోరాడండి, లేదా నోటితో పోరాడండి, లేదా మనసులో అన్న చెడుగా భావించండి. దాని పరిపూర్ణ హదీస్ ఇది, దాని కంప్లీట్ హదీస్ ఇది. ఏమంటున్నారు ప్రవక్త గారు, ప్రతి ప్రవక్తకు కూడా సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు కూడా వచ్చినారు. ప్రవక్తలు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఆఖరికి అల్లాహ్ ఖురాన్లో సూరా మరియంలో తెలియజేస్తున్నాడు, ప్రవక్తల తర్వాత వారి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా తయారవుతారంటే నమాజుల్ని చెడిపారు, నమాజుల యొక్క హులియాన్ని, నమాజుల యొక్క విధానాన్ని కూడా చెడగొట్టారు అని చెప్పేసి అల్లాహ్ తఆలా సూరా మరియంలో తెలియజేయడం జరిగింది. ఇట్లాంటి మార్గభ్రష్టులు వస్తారు. అందుకని ప్రవక్త గారు అంటున్నారు, ఈ ఉమ్మత్తులో కూడా వస్తారు. అటువంటి వాళ్ళతో చేత్తో పోరాడిన వాడు పరిపూర్ణ విశ్వాసి. వారి యొక్క చెడును నివారించడానికి తన చేత్తో ప్రయత్నించిన వారు పరిపూర్ణ విశ్వాసులు. వారితో తన నోటి ద్వారా పోరాడిన వాడు పరిపూర్ణ విశ్వాసి. నోటితో పోరాడినా సరే, నీకు చేత్తో ఎదిరించే శక్తి లేదా, చెప్పు. అల్లా మార్గం గురించి ఎక్స్ప్లెయిన్ చేయి, ప్రవక్తల మాటల గురించి చెప్పు, సరైన మార్గం గురించి చెప్పు. నోటితో పోరాడు, జ్ఞానంతో పోరాడు. ఇటువంటి వాళ్ళు కూడా పరిపూర్ణ విశ్వాసి. ఇంకా వారి చెడును మనసులో చెడుగా భావించేవాడు కూడా పరిపూర్ణ విశ్వాసి. అది కూడా చేత కావడం లేదా, జ్ఞానం లేదా, చెప్పే ఎక్స్ప్లెనేషన్ చేసే కెపాసిటీ లేదా, కనీసం మనసులో ఉన్నటువంటి నీ ఆ చెడు భావన అయినా నీ మనసులో ఉండాలి, అరే ఇది చెడ్డ పని రా అని చెప్పేసి. ఇది మరొక హదీస్లో వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, కింది స్థాయి ఈమాన్, జాలిక అద్అఫుల్ ఈమాన్, ఈ స్థాయి యొక్క ఈమాన్ కింది స్థాయి ఈమాన్ ఇది. కాబట్టి ఇక్కడ ఉండద్దండి, నోటితో చెప్పేటువంటి ప్రయత్నమైనా కనీసం చేయండి. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఆ తర్వాత ఒక్క రవ్వ కూడా విశ్వాసం లేదు. అల్లాహు అక్బర్ కబీరా,
చేత్తో ఆపు, నోటితో ఆపు, అది కూడా చేత కాకపోతే మనసులో ఇది చెడ్డ పని అని తలుచుకో. కొంతమంది ఉంటారు, ఏమోలే భయ్ మనకు ఎందుకు వచ్చింది, కళ్ళు మూసుకొని పోతా అంటే పాయా. విశ్వాసం లేదు నీ దగ్గర భయ్. అల్లా యొక్క ప్రవక్త అంటున్నారు, దీని తర్వాత ఒక్క రవ్వ కూడా విశ్వాసం లేదు. వారి చెడులను చెడుగా భావించని వారు విశ్వాసులు కాలేరు, విశ్వాసులు కారు అన్నారు. ముస్లిం షరీఫ్ హదీస్. మరి ఒక్క రవ్వ గింజంత విశ్వాసం ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క షిఫాత్తో బయటకు వస్తామంటున్నారే, రవ్వ ఎక్కడుంది ఇక్కడ? దాని తర్వాత రవ్వ అంతా కూడా విశ్వాసం లేదంటున్నారు. ఏమన్నా చెడు చేయని కనీసం చెడుగా కూడా భావించడం లేదే. సమాజంలో ఇంత చెడు జరుగుతుంది. ముస్లింలు ఎన్ని చెడ్డ పనులు చేసినా సరే కళ్ళు మూసుకొని పోతున్నామే, వాళ్ళని నివారించే ప్రయత్నం చేసినామా? అల్లాహ్ ఖురాన్లో ఏం తెలియజేసినారు? మీరు ఉత్తమమైనటువంటి ఉమ్మత్, శ్రేష్టమైనటువంటి ఉమ్మత్, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్, మిమ్మల్ని నేను శ్రేష్టమైనటువంటి సమాజాన్ని ప్రజల కోసం తీసుకొచ్చాను, ప్రజల కోసం వెలికి తీశాను. మరి మీరు ఏం చేస్తారు? ప్రజలకు మంచిని ఆదేశిస్తారు, చెడు నుండి ఆపుతారు. ప్రజలకు మంచిని ఆదేశిస్తారు, చెడు నుంచి ఆపుతారు. మరి ఆ పనే చేయనప్పుడు నీ విశ్వాసం ఏముంది? నువ్వు పరిపూర్ణ విశ్వాసం ఎట్లయితావు? కాబట్టి సోదరులారా, మిడిసిపడకండి. విశ్వాసాన్ని చూసి చాలా ఉన్నాయి. ఆపే ప్రయత్నం చేయండి చెడును. కనీసం మనసులో అయినా చెడ్డదిగా భావించండి. లోకం ఏమనుకుంటుందో చూడొద్దండి. ధనం ఆలోచించొద్దండి, పరపతి ఆలోచించొద్దండి, పేరు ప్రఖ్యాతలు ఆలోచించొద్దండి. మీ మనసులో అయినా కనీసం చెడ్డగా భావించండి. అరే తప్పులు జరుగుతున్నాయి రా, అది కూడా లేకోకుండా ఎట్లా పోతేనేంలే, నాకెందుకు వచ్చిందిలే అంటే వాళ్ళు కాదు పోయేది, నువ్వు కూడా పోతావు. దీనికి సంబంధించి కూడా హదీసులు ఉన్నాయి, కాకపోతే ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేయడంలో ఎప్పుడైనా డిస్కస్ చేస్తాను. సమాజంలో తప్పులు జరుగుతున్నా సరే ఆపకోకుండా ఎవరైతే నోరు మూసుకొని కూర్చొని ఉంటారో అల్లా శిక్షను విధించినప్పుడు తిర్మిజీ షరీఫ్లో హదీసులు ఉన్నాయి, అందరి మీద శిక్ష విధిస్తారు. నిన్ను కూడా వదిలిపెట్టాడు. అప్పుడు ఆ శిక్షలో నువ్వు కూడా భాగస్వామి అవుతావు. హజరత్ అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఖలీఫా అయినప్పుడు ఖుత్బా మీద ఎక్కి ఇదే విషయమే చెప్పాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఈ హదీస్ను చెప్పడం జరిగింది. ఆయన ప్రజల యొక్క చెడును మనం ఆపాలి, లేదంటే శిక్షలో మనం కూడా భాగస్వాములం అవుతాం అని చెప్పేసి. ముస్నద్ అహ్మద్ తీయండి, మొట్టమొదటి హదీస్ ఇదే ఉంటుంది, చదువుకోండి. అల్లాహు అక్బర్ కబీర్. ఇకపోతే మనలో చాలా మందికి మోమిన్కి ముస్లింకి తేడా తెలియదు. మోమిన్కి ముస్లింకి తేడా లేదు. మోమిన్ అంటే ఎవరు? ఇంతవరకు మనం లక్షణాలు చెప్పుకున్నామే, ఇవన్నీ ఉన్నవాడు మోమిన్. ఇవి లేకోకుండా ఏదో పేరు పెట్టుకున్నాడు, ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన అతను మోమిన్ కాదు. కేవలం కలిమా చదివినాడు, అతను పరిపూర్ణ విశ్వాసి కాడు. కేవలం అతను ఏమవుతాడు? ముస్లిం. మీరు మీ ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారులే భయ్ అని మీరు అనుకోవచ్చు. హదీస్ చెప్తా విను. ప్రవక్త గారే డిఫరెన్షియేట్ చేసినారు, మోమిన్ ముస్లిం ఒక్కరు కాదు అని. హజరత్ సాద్ రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఒకసారి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంతమందికి ధనం పెంచిపెట్టారు. ప్రవక్త గారు ఎప్పుడు ఈ విధంగా చేసేవాళ్ళు. ధనం ఆయన దగ్గరికి ఎప్పుడన్నా వచ్చినా, ఒంటలు ఏమన్నా వచ్చినా, జకాత్ ఏమన్నా వచ్చినా, పేదలు ఎవరన్నా ఉంటే పంచిపెట్టేవాళ్ళు. కానీ సాద్ గారు అంటున్నారు, నాకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తికి మాత్రం ఏమి ఇవ్వకుండా వదిలేసినారు. గమనించాలా మీరు బాగా, ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తి. అప్పుడు నేను ఆశ్చర్యపోతూ, ఓ ప్రవక్త, మీరు ఈ వ్యక్తి పట్ల ఇలా ఎందుకు వ్యవహరించారు? అల్లా సాక్షి, నేను మటుకు ఇతన్ని మోమిన్గా, విశ్వాసిగానే భావిస్తున్నాను అని అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఏంటి విశ్వాసియా లేక ముస్లిమా? ఏమిటి మోమినా లేక ముస్లిమా అన్నారు. సహాబాల దగ్గర, ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల గురించి వేరొకరు రికమెండేషన్ చేసేకపోతే ఏమన్నారు ఆయన? ఏమిటి మోమినా ముస్లిమా అన్నారు. దానికి ఆయన మాటలు విని సాద్ గారు అంటున్నారు, కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఎంత పెద్ద మాట అన్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి గురించి నాకు తెలిసిన విషయాలన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రవక్త గారిని అడగడానికి నా గురించి ఒత్తిడి చేశాడు. అంటే అతను బాగా, ఆయన కామాలు కూడా చక్కగా ఉన్నాయి. అవన్నీ గుర్తుకొచ్చి ఇంకోసారి మళ్ళీ అడుగుదాం ప్రవక్త గారిని అని ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి మరోసారి ఆ సంగతిని ప్రస్తావిస్తూ, ఓ ప్రవక్త, మీరు ఈ మనిషి పట్ల ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారు? అల్లా సాక్షిగా చెప్తున్నాను, నా దృష్టిలో అతను మోమినే, విశ్వాసియే అని అన్నాను. దానికి మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఏమిటి మోమినా ముస్లిమా? ఏమిటి మోమినా ముస్లిమా? విశ్వాసియా లేక ముస్లిమా అని అన్నారు.
దాంతో నేను మరోసారి మౌనంగా ఉండిపోయాను. మళ్ళీ కాసేపటి తర్వాత అతని గురించి నేను తెలుసుకున్న విషయాలు మళ్ళీ నన్ను ఆ ప్రశ్న అడిగేలా చేశాయి. మళ్ళీ ప్రస్తావించాను. ప్రవక్త గారు తిరిగి మళ్ళీ అదే సమాధానం ఇచ్చారు. దాని తర్వాత ప్రవక్త గారు అన్నారు, సాద్, ఒక్కోసారి నేను నాకెంతో ఇష్టమైన మనిషిని వదిలేసి అంతకంటే తక్కువ ఇష్టమైనటువంటి వ్యక్తికి ధనం ఇస్తూ ఉంటాను. అలా ఇవ్వని పక్షంలో అతను ఇస్లాంకి దూరం అయిపోవచ్చు అని ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను. దేవుడు అల్లాహతల అతన్ని నరకంలో విసిరి బోర్లా పడేస్తాడేమోనన్న భయంతో అతనికి ఆ విధంగా ధనం ఇచ్చి సంతృప్తిపరిచి ఇస్లాంలో ఉండే విధంగా ప్రయత్నిస్తూ ఉంటాను, అంతే తప్ప వేరొక ఉద్దేశం కాదు అన్నారు. ఈ హదీస్లో మీరు గమనించాల్సింది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు డిఫరెంట్ స్టేట్ చెప్పారు, ముస్లిం, మోమిన్. మరి ప్రవక్త గారి కాలంలో ఉన్నటువంటి వాళ్లకు ముస్లిమా మోమినా అనేటువంటి డిఫరెన్షియేషన్ చేసి చెప్తే మనం ఎక్కడి నుంచి చెప్పుకోవాలి? పిరానే పీర్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటున్నారు, ఎవ్వరు కూడా నేను మోమిన్ని అని చెప్పుకోకూడదు అంటారు ఆయన. ఎందుకంటే ఆయన అంటారు, మోమిన్ అన్నావంటే నువ్వు నీ మీద స్వర్గం తప్పనిసరి అని అంటున్నావు. నీకు తెలుసా మరి స్వర్గం తప్పనిసరి అయింది అంటారు ఆయన. వినీతు తాలిబిన్ తీసి చదవండి, మన యొక్క అస్లాఫ్ పుస్తకాలు చదవండి, వాళ్ళ యొక్క అఖీదాలు చదవండి. హజరత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఎవరైనా ఒక వ్యక్తి మోమిన్గా చెప్తున్నారంటే చాలా పెద్ద విషయంగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే మోమిన్ నువ్వు అంటున్నావు అంటే నీ మీద స్వర్గం తప్పనిసరి అయిపోయిందని నువ్వు చెప్తున్నావు. కాబట్టి సోదరులారా, కాస్త భయపడండి అల్లాహ్ తాలా. దీని తర్వాత ఒక మంచి ముస్లిం లేదా మంచి విశ్వాసి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్పారు, ఒక మనిషి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇస్లాం గుణాలలో ఏ గుణం ఉత్తమమైనది అని అడిగాడు. ఇస్లాం గుణాలలో ఎన్నో పనులు ఉంటాయి మనం చేసేవి, దాంట్లో ఏది ఉత్తమమైనది అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నం తినిపించడం, పరిచయం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి సలాం చేయడం అని చెప్పారు. సుబ్హానల్లాహ్. బుఖారీ 12వ నంబర్ హదీస్, ముస్లిం 160. ఏమన్నారు భయ్? ఆకలి తీర్చండి, సలామును వ్యాపింప చేయండి అన్నారు. మదీనాకి ఎంటర్ అయితానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన మొదటి ఆదేశం ఏంటో తెలుసా? పేదల ఆకలిని తీర్చండి, సలామును వ్యాపింప చేయండి అన్నారు. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రతిరోజు బజారుకు వెళ్ళేవాళ్ళు. రోజు ఆయన బజారుకి వెళ్తుంటే ఒకరు అడుగుతారనమాట, ఏం హజరత్ రోజు బజారుకి పోతారు మీరు అని చెప్పేసి. ఆయన అంటారు, ఏం లేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిసినా తిరిగిపోయినా సలాం చెప్పమని చెప్పారు కదా, బజారుకు పోయి కూర్చుంటాను నేను, ఎవరు కనిపించినా సలాం చెప్తూ ఉంటాను అంటారనమాట. సుబ్హానల్లాహ్. కానీ ఇక్కడ నేను చెప్పాను సలాం ఫలానా జమాత్ వాడు, ముఖం ఇట్లా తిప్పుకొని పోతాను. ప్రవక్త గారు చెప్పింది వద్దు నాకు. టోపీ వేరేది ఉందా? చెప్పను నేను సలాం. ముఖం తేడా కనిపిస్తుంది వీడిది, నేను చెప్పను సలాం. మరి సలామున్ ఖౌలం మిర్ రబ్బిర్ రహీం మరి రావాలనుకుంటారో లేదనుకుంటారో మరి వీళ్ళు. స్వర్గంలోకి ప్రవేశించేటప్పుడు అల్లాహ్ తఆలా సలాం అని చెప్పేసి స్వాగత సత్కారాలతో మిమ్మల్ని పిలుస్తాడే, మరి ఆ సలాం కావాలంటే ప్రవక్త గారు చెప్పినటువంటి ఈ సలాం మీద ముందు అమలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరి అకీదాలు ఏమున్నాయి, ఎవరి మనసులో ఏముందనేది అల్లాహ్ నిర్ధారిస్తాడు. ఆయన పని ఆయన చేయనివ్వండి, మీరెందుకు అంత తొందరపడతారు? అక్కడ పోయిన తర్వాత అన్ని నిర్ధారిస్తారులేండి, ఎవరు ఏ జమాతు, ఎవరు సక్రమంగా ఉన్నారు, ఎవరు సక్రమంగా లేరు. అతని నోటి నుండి కనుక కుఫ్రు మాటలు కానీ షిర్క్ మాటలు కానీ వింటే అది వేరే విషయం. కానీ కేవలం టోపీలను చూసి కూడా నిర్ధారిస్తారు కొంతమంది. టోపీ లేకపోతే ఒక రకంగా నిర్ధారిస్తారు, ప్యాంటు పైకుంటే ఒక రకం నిర్ధారిస్తారు, ప్యాంటు కిందికుంటే ఒక రకం నిర్ధారిస్తారు, తెల్ల టోపీ పెట్టుకుంటే ఒక రకం, కలర్ టోపీ పెట్టుకుంటే ఒక రకం, ఫలానా కలర్ పెట్టుకుంటే ఫలానా వాడు, ఫలానా కలర్ పెట్టుకుంటే ఇంకొక రకం వాడు అని నిర్ధారించి ఆఖరికి ముఖం తిప్పుకునేటువంటి పరిస్థితికి దిగజారినామే. ఏ ముఖం పెట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మన ముఖాన్ని చూపిస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఉత్తమ ముస్లిం చేసేటువంటి పని కాదు. నార్మల్ ముస్లిం చేయొచ్చేమో, ఉత్తమ ముస్లిం చేయడు. ఉత్తమ ఇస్లాం కలిగినటువంటి వ్యక్తి చేసేటువంటి పని కాదు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ హదీస్ బుఖారీ ముస్లింది. కాబట్టి సోదరులారా గుర్తుపెట్టుకోండి, విశ్వాసం నిర్వచనం చెప్పాను ఈ వీడియోలో నేను. మరియు విశ్వాసంపై స్థిరంగా ఉండడం సామాన్యమైన విషయం కాదు, దువా చేస్తూ ఉండాలని చెప్పాను. మరియు విశ్వాసం యొక్క మాధుర్యం ఎప్పుడు పొందుతామో చెప్పాను. మరియు ఉత్తమమైనటువంటి ముస్లిం విశ్వాసి లక్షణాన్ని ఒకటి చెప్పాను. అందులో ఒకటి ఏమిటంటే సలాం చేయడం,
మరియు తన నోటి ద్వారా చేతుల ద్వారా ఇతరులకు హాని చేయకపోవడం. ఇన్షా అల్లాహ్ తఆలా వచ్చే విశ్వాసం వీడియో పార్ట్ 3లో ఇంకా ఉత్తమమైనటువంటి విశ్వాసి లక్షణాలు ఇంకా ఏమేమి ఉన్నాయనేటువంటి విషయం గురించి పూర్తిగా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ తఆలా మనందరికీ మరియు మన కుటుంబ సభ్యులకు పరిపూర్ణ విశ్వాసం అనుగ్రహించుగాక, పరిపూర్ణ విశ్వాసంపై స్థిరంగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎప్పుడు ఈ లోకం నుండి నిష్క్రమించినా పరిపూర్ణ విశ్వాసంతో నిష్క్రమించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ప్రతి ఒక్కరికి సలాం తెలియజేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరియు అల్లాహ్ హరాంగా నిర్ణయించినటువంటి వాటి నుంచి దూరం అయ్యే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరియు మన నోటి నుండి మన చేతి నుండి ఎవరిని బాధ పెట్టకోకుండా ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని, గుణాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ అనుగ్రహించుగాక. మనందరినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సన్నిధిలో స్వర్గంలో అల్లాహ్ తఆలా మనందరికీ చోటు కల్పించుగాక. ఆమీన్. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లజీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా.